ఉన్నానండి. ఇప్పుడు అనేకమైనటువంటి అంశాల్లో పీపీపీ మోడల్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో కనీసం అది మొదలుపెట్టిన 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అది మొదటి కరోనాలో పోయింది, లేకపోతే మేము అసలు ఇరగదీసేవాళ్ళం అని చెప్తా ఉన్నారు. కాబట్టి కరోనా సమయాన్ని తీసేసిన 3 సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజీలని పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా మీరు చేయలేదు. ఎందుకు చేయలేదు అనేటువంటి దాన్ని మేము అడుగుతా ఉన్నాం. దానికి ఎవరు సమాధానం చెప్పరు. మేము చేసేసే వాళ్ళం, మీరు చేయలేకపోయారు. పీపీపీ మోడల్తో ప్రజలకి భారం కలగకుండా ఎక్కడా కూడా ఇప్పుడు ఒకటండి, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా రావాలని కోరుకుంటుంది. ఎందుకు ఎలా వస్తుంది? ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా సంక్షేమం అన్నీ కూడా ఇచ్చి ఉద్యోగ కల్పన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అన్ని విధాలుగా చేస్తేనే మళ్ళీ ప్రజలు ఆదరించేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ ఒక్కటి చేయలేదు కాబట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. హెల్త్ అనేటువంటిది ప్రతి ఒక్కడి నిత్య జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక అంశంలో మెడికల్కి సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. అటువంటి ఎంతో కీలకమైనటువంటి మెడికల్ సంబంధించిన అంశాన్ని ప్రజల వద్ద మేము ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పాలసీలు తీసుకొని మేము మళ్ళీ ఇంట్లో కూర్చునేటువంటి ఆలోచన ఎవరూ చేయం కదా, ఏ రాజకీయ పార్టీ చేయదు కదా. మేము పీపీపీ మోడల్ తీసుకొచ్చింది ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి, అది కూడా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పేదవాడికి నాణ్యమైన క్వాలిటీ వైద్యం అందించాలి అనేటువంటి మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. గతంలో ఎవరు అవునన్నా కాదన్నా ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని అందరూ గుర్తు చేసుకునేవాళ్ళు. కానీ రేపు రాబోయే రోజుల్లో మెడికల్ హెల్త్కి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు భారతదేశానికే ఒక ఆదర్శవంతంగా కాబోతా ఉంది. అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకి ఇంతకంటే వైద్య సేవలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇస్తారే తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించేటువంటి అంశము చేసేటువంటి అవకాశమే లేదు. ఇది ఎలా ఉందంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసినా, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తున్నా ఎలా ఉందంటే వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపుకొని చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి చేతిలో పెద్ద గొడ్డలు పెట్టి ఫ్రంట్ పేజీలో మెడికల్ కాలేజ్ కనెక్షన్ ఉంది. నేనేది ఆయన మీద నిందేయాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. చేసి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ చిన్నాన్ని చంపించాడని, ఆయన కోడికత్తి కేసు అయితే చంద్రబాబు నాయుడు గారు చేపించారు. మాట్లాడండి. వికృత చేష్టలు ఎలా ఉంటాయి అనేది రమేష్ గారు పార్ట్నర్షిప్ కదా. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు ఇస్తాను టైం ఇస్తాను. చెప్తున్నా నేను, లేదు సబ్జెక్టే మాట్లాడిస్తా. ఆరోగ్యశ్రీ పథకం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? ఆరోగ్యశ్రీలో ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఇచ్చిన టెండర్ ఫామ్ లో మీరు చేసే ఎంఓయూలో ఉన్న కండిషన్స్ ఏంటో చెప్పండి. క్లారిటీ ఉంది. మొదలు పెడితే విజయ్ కిరణ్ గారు మాట్లాడేది సబ్జెక్ట్ పరంగా డిబేట్ చేయండి. మీ ఇష్టం వచ్చిన ప్రతిదానికి బాబాయ్ చంపారు, తల్లి చెల్లిని వదిలేశారు, ఇవి కాదు. మాట్లాడారు రవిచంద్రారెడ్డి గారు. సబ్జెక్ట్ డిబేట్ అయ్యారా? విజయ్ కిరణ్ గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు మళ్ళీ వస్తా సబ్జెక్ట్ మాట్లాడదా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి, ఓకే విజయ్ కిరణ్ గారు వస్తాను, మళ్ళీ వస్తాను. రాజు గారు చెప్పండి. ఒకే మాట నేను అనేది ఏంటంటే మెడికల్ కాలేజ్ అనేటువంటిది హాస్పిటల్కి సంబంధించి ఏదో 4 గోడలో 2 బిల్డింగ్లో కాదండి.
లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఓటీలు కానీ ప్యాథ్ ల్యాబ్స్ కానీ అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. వీళ్ళు ఏదో ఊరికే మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఒక 2 బిల్డింగ్లు కట్టా మేము చూసాము ఆహా అనండి అనేటువంటి ఈ మాటలన్నీ కూడా ఏంటంటే మంగళవారం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేయలేకపోయారు. మీరు చేసినటువంటి మీరు ఏం మాట్లాడతారు? ఓకే సరే సరే ఒక్క నిమిషం చిన్న ఓకే సార్ ఒక చిన్న బ్రేక్ ఉంది. రమేష్ గారు వస్తారు మాట్లాడదాం. లేదు రమేష్ గారు మాట్లాడదాం ఒక్క నిమిషం చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్